హాయ్ అండి. ఎట్ ద రియాలిటీ 981 ఛానల్ నుంచి సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం. ఈ దేవస్థానం ప్రాముఖ్యత ఏమిటంటే వాహనములకు పూజ. కొత్త వాహనములు కొన్నవారు విజయవాడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా వచ్చి ఇక్కడ వాహన పూజ చేయించుకుంటారు. అంత నమ్మకం ప్రజలకి. వాహన పూజ చేయించుకోవడానికి లైన్లో ఉన్నాయి. ఎన్ని వాహనములు ఉన్నాయో చూడండి. విజయవాడలోని దేవస్థానంలో మొదటి స్థానం వచ్చి శ్రీ కనకదుర్గమ్మ వారి దేవస్థానం. అట్లనే రెండవ స్థానం ఈ శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం. ఏలూరు రోడ్లో ఉన్న మాచవరంలో శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం. గజస్తంభం ఇది. భక్తులు రద్దీ ఎక్కువ ఉండటం చేత బయట కూడా గర్భగుడి ముందు ఖాళీ స్థలంలో ఈ విగ్రహములను నిర్మించారు ఈ మధ్యనే. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయవచ్చు. మరీ రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో ఇక్కడ పూజలు కూడా చేస్తారు. ఏ టైంలో అయినా ఇది బయట ఉంటుంది కాబట్టి ఏ టైంలో అయినా మనం నిరాశ చెందక దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళొచ్చు. ఇంకా వివరాల్లోకి వస్తే ఈ గుడి 200 సంవత్సరాల క్రితమే స్వామివారు ఇక్కడ శంకు చక్ర ధరించి ఇక్కడ 2 వేప చెట్టుల మధ్యలో స్వయంభుగా వెలిశారు. ఆ రోజుల్లో ఇదంతా దట్టంగా చెట్లతో నిండి ఉన్నది. గర్భగుడి ఇది. మొత్తం జనముతో భక్తులతో నిండి ఉన్నారు. మంగళవారం బాగా రద్దీగా ఉంటుంది. అట్లనే శనివారం కూడా స్వామివారు జన్మించారు కాబట్టి శనివారం కూడా ఈ గుడికి భక్తులు ఎక్కువగా వస్తారు. ఇది ఒక చెట్టు. మరొక చెట్టు ముందు భాగంలో మనకి కనబడిద్ది. ఇది గర్భగుడి వెనకాల ఉన్నది ఈ చెట్టు. ఇక్కడ జంట నాగులుకి పూజ చేస్తారు. సంతానం కోసం, ఆరోగ్యం కోసం, వాళ్ళ అనేకమైన ఇబ్బందులు తొలగించుటకు పూజలు చేసి మొక్కుకుంటారు. ఆ ఇబ్బందులు తొలగిన తర్వాత వచ్చి మొక్కుబడులు చెల్లించుకుంటారు.
అంత ప్రాముఖ్యమైన ఈ జంట నాగులు కూడా ఇక్కడ ప్రాముఖ్యత ఉన్నది. నా దర్శనమైనది 12 అయింది. నేను కూడా అనిశం దండకం చదువుతున్నాను. అయినా భక్తులు లోపల ఉన్నారు ఇంకా దర్శనం కోసం. జాగ్రత్తగా గమనించండి. స్వామివారి దర్శనం కనబడుద్ది ఎదురుగా. ఎదుగోండి రెండో చెట్టు నామములతో కనబడుతుంది కదా, అదే రెండవ చెట్టు. స్వామివారి విగ్రహం కూడా కనబడుతుంది మీకు. తెలిసిన స్వామి ఆయన, వెలిసిన స్వామి స్వయంభూ. అయిపోయింది, అంతమంది భక్తులు వచ్చారు. ప్రసాదం అయిపోయింది వాళ్ళ అడుగు. దేవస్థానం ఇచ్చారు పంచమని. ఓకే, ఇస్తాడు ఆయన, అప్పాలు ఇస్తాడు. ఏ కావాలంటే అయ్యే ఇస్తాడు. అది మంచిగా మనకేం కావాలి. సీతారాములు శిల్పాల్ని చక్కగా చెక్కించారు. ఇక్కడ హనుమాన్ జయంతి సంబరాలు 5 రోజులు జరుగుతాయి. శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం వివరములు ఇవి నాకు తెలిసినంతవరకు. వాహనములన్నీ పూజ చేయించుకొని వెళ్ళిపోయినాయి. మరొక వీడియోతో మళ్ళీ ఇదే ఛానల్లో కలుద్దామండి. బాయ్.